హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కావ్య. సౌదీలో ఈరోజు మా పాప చదివే స్కూల్లో తెలుగు ఈవెంట్ కండక్ట్ చేశారు. దానికి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. ఇది ఓన్లీ తెలుగులోనే కాదు, అన్ని లాంగ్వేజెస్లోనూ స్కూల్ కండక్ట్ చేస్తుందన్నమాట. ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకి బాగా అర్థమవుతాయి. బేసిక్గా ఇక్కడ పిల్లలకి తెలుగు పలకడమే సరిగ్గా రాదు, అలాంటిది స్కిట్స్ చేశారు. ఎంత బాగా చేశారో మీరే చూసేయండి. అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. మేము ఆంధ్ర వాళ్ళము, మీరు తెలంగాణ వారు. మేము ఆంధ్రప్రదేశ్ చూపిస్తాం, మీరు మాకు తెలంగాణ చూపించండి. ఒక మంచి కాఫీతో మొదలు పెడదాం మన టూర్. సరే, మనం అరకు పోదామా? ఇక్కడ కాఫీ ఎస్టేట్స్, వాటర్ ఫాల్స్, ఎంతో అందమైన ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు, తెలుసా? ఇంకా కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. సబ్మరైన్ నేను చూడటం ఇదే ఫస్ట్ టైం. మస్తుంది కదా. పోతే కాకినాడ, ఇక్కడ మరతకాలం చాలా ఫేమస్ తెలుసా? ఇక్కడ 2 స్టేట్స్ అంటున్నారు, 2 డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా. మనవి 2 రాష్ట్రాలే, కానీ మనమంతా తెలుగు వారమే. చూసారు కదా స్కిట్స్ ఎంత బాగా చేశారో పిల్లలు. నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటి ఈవెంట్స్ పెట్టినప్పుడు పిల్లలు ఆ ప్రోగ్రామ్ కోసం అయినా సరే వాళ్ళ మదర్ కంట్రీలో ఏం తయారు చేస్తారు, ఏమి పండిస్తారు, ఎటువంటి ఫెస్టివల్స్ ఉంటాయి, ఆ పండగల్లో ఎలా తయారవుతారు, అలాంటివన్నీ పిల్లలకు బాగా తెలుస్తాయి. అండ్ ఇక్కడే కాదు, ఈవెన్ ఇండియాలో కూడా పిల్లలు స్కూల్స్లో ఏంటంటే ఇంట్లో ఇంగ్లీష్లోనే మాట్లాడమనండి, వాళ్ళని తెలుగులో మాట్లాడనివ్వద్దు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. దానివల్ల వాళ్ళకి తెలుగు మొత్తం మర్చిపోతున్నారు. అట్లీస్ట్ ఇంట్లో అయినా సరే, స్కూల్లో ఎలానో తప్పదు, ఇంట్లో అయినా సరే మనం అందరం తెలుగులోనే మాట్లాడదాం, పిల్లలకి తెలుగు నేర్పిద్దాం. వారి ఆదేశాలకు విలువనిస్తూ చూస్తున్నారు కదా పిల్లలు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారో. ఆ పట్టులంగా వేసుకొని, జడగంటలు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని అలా రెడీ అయ్యి పర్ఫామ్ చేస్తుంటే ఎంత ముద్దు ముద్దుగా అనిపించిందో. నిజంగా మన ట్రెడిషనల్ డ్రెస్సే, అది మరి ఏ లుక్లోని రాదనమాట అందం అనేది. ఇంకా మా పాప పర్ఫార్మెన్స్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము, ఇంకా పిల్లలు ఉండరు కదా అని చెప్పి. అంతే వీడియో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.